హలో గైస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పీడికల్ యాక్షన్ డ్రామా మూవీనే 'హరిహర వీరమల్లు'. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ మూవీపై చాలా హోప్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా తీయలేదు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్ పరంగా ఈ మూవీకి ఎటువంటి ఢోకా అయితే ఉండదు. బట్ పక్క రాష్ట్రాలకెళ్తే మాత్రం అంత మంచి క్రేజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా కథ, అంతేకాకుండా యాక్షన్ సీన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఈ మూవీ అయితే ప్రెజెంట్ 250 కోట్ల బడ్జెట్‌తో అయితే తీయడం జరిగింది. సో ఏఎం రత్నంకి లాస్ రాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 500-700 కోట్లు అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 'హరిహర వీరమల్లు' ఫస్ట్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా హోప్స్ అయితే గట్టిగానే ఉంటాయి. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ గట్టిగా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి హిట్ ఆర్ ఫ్లాప్ అనే టాక్ గురించి అయితే బయట చాలా అంటే చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్‌గా మన ఛానల్ వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికే యూఎస్‌లో కొన్ని ప్రీమియర్స్ జరిగాయి. అంతేకాకుండా వాటికి సంబంధించి రివ్యూస్ అయితే కొన్ని ఇచ్చారని కొన్ని సోషల్ మీడియా అయితే ట్రెండ్ జరుగుతున్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ ప్రకారం కొంత పాజిటివ్, అంతేకాకుండా ఎక్కువగా నెగిటివ్ అయితే ఉంది. ఎక్కువగా ఆల్మోస్ట్ అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కూడా పవన్ కళ్యాణ్ లేదంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇందులో కొంతవరకైతే వాస్తవం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో వాళ్ళ వాడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బట్ ఇంకా పవన్ కళ్యాణ్‌కి అంత మంచి క్రేజ్ అయితే లేదు. బట్ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కి పై మెట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ కలెక్షన్ బాగుండాలనుకుంటే మాత్రం ఈ మూవీ కథ పరంగా చాలా అంటే చాలా క్రేజ్ ఉండాలి. రేపు నైట్‌కి అయితే ప్రీమియర్స్ అయితే వేయడం జరుగుతుంది. సో ప్రీమియర్స్ తర్వాత మూవీ ఎలా ఉందని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.